ప్రభుల వారు సిలువలో పలికిన మొట్టమొదటి మాట, లేక ఆయన సిలువలో చేసిన ప్రార్థన అని మనకు అర్థమవుతుంది. ప్రభుల వారు ఏమని ప్రార్థన చేస్తున్నారో చూడండి. సిలువలో ప్రార్థన. పిల్లరా, అర్థమవుతుందా మీకు? ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? సిలువలో ప్రార్థన. వినండి, సిలువలో ప్రార్థన. సిలువలో ఆయన పరిస్థితి ఎలా ఉంది? వేదనతో ఉంది. సిలువ మరణం అనేది భయంకరమైనటువంటి శిక్ష. ఆ కాలంలో రోమా ప్రభుత్వము దొంగలకు, నరహంతకులకు విధించే అత్యంత క్రూరమైనటువంటి శిక్ష అది. చేతులకు, కాళ్ళకు మేకులతో దిగగొట్టి రక్తమంతా కారుతుండగా చనిపోయేంత వరకు కూడా మహావేదన అనుభవించవలసినటువంటి పరిస్థితి సిలువ మరణం. ప్రభు యొక్క కాళ్ళకు, చేతులకు మేకులు కొట్టేశారు. భయంకరంగా రక్తము కారిపోతుంది. ఆయన ఏ నేరము చేయకపోయినా ఆ శిక్షలోనికి ఆయన వెళ్ళాడు. ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన జీవితంలో ఏ పాపము లేదు. ఆయన జీవించి ఉన్న దినాల్లో, లేక ఆయన బోధిస్తున్నటువంటి కాలంలో, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని ఆయన ఈ ప్రపంచానికి సవాలు విసిరాడు. ఇప్పటికీ ఆయన సవాలు విసురుతూనే ఉన్నాడు. ఆయన వంటి పరిశుద్ధుడు, ఆయన వంటి నిష్కలంకుడు, ఆయన వంటి కపటము లేనివాడు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు. అంతటి పరిశుద్ధుడు, అంతటి నిష్కలంకుడు ఆయన ఆ శిక్షను అనుభవించడానికి ఆయన సమ్మతించి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన అంత వేదనలో ఉన్నప్పుడు, ఆ శిలువ మరణంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు. అండర్లైన్ చేసుకోండి ఆ మాట. ప్రార్థన చేస్తున్నాడు. వేదనలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఆయన శిలువ మరణానికి ముందు కూడా ఏ రోజు ప్రార్థన మానివేసిన వాడు కాదు. ఆయన ప్రతి ఉదయం, ప్రతి రాత్రి ఆయన ప్రార్థనలో గడిపేవాడు. ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ఆయన పెందలకడ లేచి కొండకు వెళ్ళేవాడు, అరణ్యానికి వెళ్ళేవాడు. ఎందుకు? ప్రార్థన, ఏకాంత ప్రార్థన. తండ్రితో మనల్ని మమేకం చేసేది ప్రార్థన. తండ్రితో మనల్ని ఒకటి చేసేది ప్రార్థన. తండ్రితో మనల్ని కలిపేది ప్రార్థన. సహవాసంలోనికి నడిపించేది ప్రార్థన. ప్రభు ఎక్కడ చేస్తున్నాడు ప్రార్థన? సిలువలో చేస్తున్నాడు ప్రార్థన. వేదన మధ్యలో చేస్తున్నాడు ప్రార్థన. సిలువకు ముందు ప్రతిరోజు ఆయన ప్రార్థనలో గడిపాడు. తండ్రితో ఏకాంతంగా గడిపేవాడు. ఇప్పుడు ఇలా ఆలోచన చేయండి. ఆయన తిరుగుతున్నప్పుడు ప్రార్థన చేశాడు, పగలు ప్రార్థన చేశాడు, రాత్రి ప్రార్థన చేశాడు. ఆయన నిరంతరము ప్రార్థన చేశాడు. అయితే ఇక్కడ వేదనలో కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మన జీవితం ఏంటి చెప్పండి? ప్రార్థన. మనం వేదనలో ఉన్నామా? బాధలో ఉన్నామా? మన పరిస్థితులు బాగున్నా కూడా మనము ప్రార్థన చెయ్యం, ప్రార్థనకు రాము. అవునా కదా? ఆలోచన చేయండి. ఇక్కడ ప్రభు మనకేం నేర్పిస్తున్నాడు? ప్రార్థన. సిలువకు ముందు గెత్సమనేలో ఆయన ప్రార్థన చేశాడు. గెత్సమైన తోటలో ఆయన ప్రార్థన చేశాడు. శిష్యులకు చెప్పాడు, మీరు శోధనలో పడకుండా ఉండుటకు ప్రార్థన చేయండి. మహా వేదనలో ఉండి కూడా ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ఇది ఇంపార్టెంట్. ఏమని? రక్షించమనా? శిలువ నుండి దింపమనా? ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. తనను హింసించిన వారి కొరకు, తనను దూషించిన వారి కొరకు, తనను కొట్టిన వారి కొరకు, తనను అవమానపరిచిన వారి కొరకు ప్రభు ఏం చేస్తున్నాడు అంటే, తండ్రి వీరిని క్షమించు, తండ్రి వీరికి క్షమాభిక్ష పెట్టు. నన్ను హింసించారు, కొట్టారు, తిట్టారు, శిక్షించారు, సిలువ వేశారు. చూడండి, ఆయనలో పగ, ద్వేషం అనేవి లేవు. శిక్షించాలి అనేది లేదు. ఆలోచించండి ఒకసారి. అందుకే ఆయన కార్చిన రక్తము హేబేలు కంటే శ్రేష్టమైన రక్తము అని మనం చూస్తాం వాక్యంలో. ఆయన రక్తము క్షమ కోరింది. ఆయన రక్తము ప్రేమను కోరింది. ఆయన రక్తము కృప అనుగ్రహించింది. ఎవరి మీద తెలుసా? శత్రువుల మీద.
మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలి? క్షమాగుణాన్ని మనం నేర్చుకోవాలి, ప్రేమను మనం నేర్చుకోవాలి. ఇక్కడ శత్రువులను కూడా క్షమించాడు ప్రభుల వారు. అంటే ఈ మొదటి మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది క్షమాగుణం. శత్రువుల కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, శత్రువులను క్షమించు అని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరైతే దూషించారో, ఎవరైతే అవమానించారో, ఎవరైతే కొట్టారో, ఎవరైతే కీడు చేశారో, తండ్రి వారిని క్షమించు అని ప్రార్థన చేశాడు. ఎంత గొప్ప ప్రార్థన! ప్రపంచంలో ఎవరైనా చేశారా ఇలాంటి ప్రార్థన? వేదనలో ఉండి ఎవరైనా చూపారా ఈ మాదిరి? ఆలోచన చేయండి ఒకసారి. వేదనలో ఉండి రక్తం కారిపోతుంది ఒకవైపు, శరీరం వేదన, మనస్సు వేదన. ఈ వేదనల మధ్య ఆయన శత్రువులకు క్షమాభిక్ష పెట్టమని, లేకపోతే శత్రువులను క్షమించమని తండ్రిని ఆయన ప్రార్థన ద్వారా వేడుకుంటున్నాడు. మనం ఈ గుణాన్ని అవలంబించుకోవాలి మన జీవితంలో. ఊరికే క్రైస్తవులు అంటే బైబిల్ చదువుకోవడం, వెళ్ళిపోవడము, పాటలు పాడడం కాదు. మన శత్రువులను మనం క్షమించడం నేర్చుకోవాలి. స్టెఫెన్ గారు తనను రాళ్లతో కొట్టి చంపుతున్న వారిని కూడా ఆయన క్షమించాడు. ఈ పాపము వారి మీద మోపుకొని స్టెఫెన్ గారు కూడా ప్రార్థన చేశాడు. తర్వాత ఎంతోమంది క్రైస్తవులు, అపోస్తులు, ఎంతోమంది మిషనరీలు చంపబడినా కూడా వాళ్ళు క్షమించారు. చంపిన వారిని క్షమించారు. ఇప్పటికీ క్షమిస్తూనే ఉన్నారు. వాళ్ళే నిజమైనటువంటి క్రైస్తవులు, వారే ప్రభు యొక్క శిష్యులు. మనం కూడా అది నేర్చుకోవాలి. ఈరోజు మనం ఎందుకు క్షమించాలి? మనం ఎందుకు క్షమించాలి అని అంటే, మన మనస్సు శాంతంగా ఉండాలి, మన హృదయం శాంతితో నింపబడాలి అని అంటే మనం ఇతరుల్ని క్షమించాలి. మన హృదయంలో పగ ఉంటే మనకు శాంతి అనేది ఉండదు. మన హృదయంలో పగ, ద్వేషము ఇలాంటివి ఉంటే మన మనసుకు శాంతి అనేది ఉండదు. ఇంకా మనం ఎందుకు క్షమించాలి అని అంటే, అది దేవుని యొక్క స్వభావం. క్షమించడం ఏంటి? దేవుని యొక్క స్వభావం. తండ్రి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క బలి ద్వారా, ఆ యొక్క ప్రేమ త్యాగము ద్వారా ఈ ప్రపంచాన్ని క్షమించాడు. గుర్తుపెట్టుకోండి, ప్రభు ద్వారా ఆయన చేసిన ఆ త్యాగము ద్వారా ఈ ప్రపంచాన్ని ఆయన క్షమించాడు. క్షమాగుణం అనేది దేవుని యొక్క స్వభావం. అందుకే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో క్షమించాడు. అది ఆయన స్వభావం. ఆయన స్వభావాన్ని ప్రతిబింబించడానికి మనం ఇక్కడ ఉన్నాము. ఆయన స్వభావాన్ని, ఆయన గుణలక్షణాలని మనము ప్రతిబింబించాలి, ఈ లోకంలో చూపించాలి. అందుకే మనం ఇక్కడ ఉన్నాం. అందుకే దేవుడు మనల్ని నూతన సృష్టిగా మార్చాడు, కొత్త సృష్టిగా మనల్ని చేశాడు. కాబట్టి మొట్టమొదటిగా మనము క్షమించడం నేర్చుకోవాలి.